విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి వింత కథల సారథి ఆశ నిరాశల వారధి నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి. ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి. మీ దగ్గర ఏ పని మనిషి ఎక్కువ కాలం పని చేయలేదండి. ఎందుకు చేయలేదు? నూకాలు చేయలేదా? దాన్ని తగిలేశారుగా, అందుకే దాన్ని తిరిగి తీసుకొచ్చే డ్యూటీ నీకు అప్పగిస్తున్నాను. నేను తీసుకురావాలా? నువ్వే. ఆ రోజు అది నన్ను ఎన్ని మాటలుందో మీరు విన్నారుగా. నిన్నేంటి, నన్ను ఎదిరించిందిగా. అలాంటప్పుడు మనకి మనంగా కాళ్ళబేరానికి వెళ్తే మీ లెవెల్ పడిపోదు. అందుకే కదా నిన్ను వెళ్ళమంటున్నాను. నేను రమ్మన్నానని చెప్తే అది కిక్కురు మనకుండా వచ్చేస్తుంది. దానికి నోటు దుడుసు ఎక్కువైనా మనసు మాత్రం చాలా మంచిది. అది కాదు పరమేశ్వరా. నువ్వు దాని దగ్గరికి వెళ్ళి పరమేశ్వర అని అంటావో రామేశ్వర అని అంటావో నాకు తెలీదు. అది మాత్రం అర్జెంటుగా ఇంటికి రావాలి. ఈ దరిద్రం నాకు తగులుకుంది ఏమిటి పరమేశ్వరా? ఏంటి? ఆహా, ఏం లేదు పరమేశ్వరా. నూకాలు, ఆయ్ మీదే ఊరు? అనకాపల్లమ్మ. పెద్దూరేనా? అదిటం కూడా అలాగని ఇచ్చినారు. ఊరు నిండా మేడలు, మిద్దులు, ఇసుకూళ్ళు, కాలేజీలు, సినిమా హాళ్ళు, రైల్వే స్టేషను, బస్ స్టేషను. వాళ్ళమ్మో, ఈ ఊరు ఎందుకు పనికొత్తదే? ఊరు పెరిగి 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 అటు విశాఖపట్నం, ఇటు ఎల్లమంచిలి మా ఊళ్ళో కలిసిపోనాయి. అలాగా? ఆయ్, మరి ఏటనుకుంటున్నారు? మీ ఊళ్ళో ఎక్కువగా ఏం దొరుకుతాయి? వాళ్ళమ్మో, అదేంటి అలాగడిగేసినారు? వనకాపల్లి పేరు చెప్తే సటుక్కున బెల్లం దెబ్బలు గుర్తుకొచ్చేస్తాయి. ప్రపంచం మొత్తం మీద అలాంటి బెల్లం ఉండదని, అమెరికా వాడికైనా బెల్లం వనకాపల్లి నుంచే వెళ్ళాలని మా మామ అనేవాడు. వాళ్ళమ్మో వాళ్ళమ్మో, అవి బెల్లం దెబ్బలా కాదు, చూడటానికి బంగారు ముద్దనాగా మెరిసిపోతుంటాయి. నోటే వేసుకుంటే తీయగా వన్నపూసలాగా కరిగిపోవాల్సిందే. వాళ్ళమ్మ తలుసుకుంటుంటేనే మా ఊరు వెళ్ళిపోవాలనిపిస్తుంది. నిజమే, నేను విన్నాను. సరే గాని చూసి రావడానికి మీ ఊళ్ళో గుళ్ళు గోపురాలు ఏమైనా ఉన్నాయా? అదేటి వాయమ్మ గారు అలాగనేసినారు. మోకాలమ్మ తల్లి, కనకమహాలక్ష్మి తల్లి, సింహాద్రి అప్పన్న అందరూ మా ఊర్లోనే ఉన్నారు. అది కాక ఓ పక్క సముద్రం, అందులో వచ్చే వాడలు పోయే వాడలు, ఇంకో పక్క ఉక్కు ఫ్యాక్టరీ, పెద్ద పెద్ద బంగళాలు, రోడ్లు, విమానాలు వస్తుంటాయి పోతుంటాయి. వాళ్ళమ్మ వాళ్ళమ్మ, ఒకటా రెండా చెప్పుకుంటూ పోతే చూడటానికి చిత్రాలు చాలా ఉన్నాయి. అదేంటి నూకాలు, సముద్రం, ఉక్కు ఫ్యాక్టరీ విశాఖపట్నంలో కదా ఉన్నాయి, మీ ఊళ్ళో ఉన్నాయంటావేంటి? తెలియని వాళ్ళు అలాగే అనుకుంటారు. పేరుకి విశాఖపట్నమే కానీ ఇప్పుడు అక్కడ ఏటి లేదు. అది కూడా మా ఊర్లో కలిసిపోనాది. మరి అంచేత అవన్నీ మా వనకాపల్లో ఉన్నట్టే. ఆహా, అలాగా. ఇవన్నీ నాకు తెలియదు నూకాలు. తమరా వంటగదులు బయటికి రారాయే, వాళ్ళకి తెలుస్తుంది. ప్రపంచకం తెలియాలంటే నాలాగా బయటికి తిరగాల. నానైతే విజయనగరం, చీపురుపల్లి, నెల్లిమల్ల, శ్రీకాకుళం, పలాస, వన్నవరం, తుని, రాజమండ్రి మొత్తం అన్నీ తిరిగేసినాను. నిజమా? చాలా అదృష్టవంతురాలు. ఇవన్నీ సరే గాని నువ్వు సినిమాలు చూస్తుంటావా? మా ఊర్లో అయితే మా మామని వేసుకొని రెండాడు సినిమాకి వెళ్ళేదాన్ని. ఇక్కడ ఎవరు ఉంటారు? మా అమ్మగారికి అయితే ఏటి అట్టదు. అక్కడికి మా అమ్మగారికి తెలియకుండా 2-3 సినిమాలు చూసేసినాను. సార్ అయ్యేటి సినిమాలు. ఆట మొదలైన కాడి నుంచి శివరాఖరి దాకా కుర్రోడు కుర్రది చదువు సట్టుబండ్లు ఒగ్గేసి పేమా పేమా అంటూ చెట్లమ్మటా పుట్లమ్మటా తిరుగుతూ పాట పాడుకోవడమే సరిపోతాయి. ఇంకేటి ఉంటుంది? హీరోయిన్కి అయితే ఒంటి మీద సరిగ్గా గోడనే ఉండవు. అయ్యేటి సినిమాలు. సార్ చిచి నూకాలు, ఏమిటిది? ముందు వెనక చూసుకోకలా? తమరు వస్తారని కలగన్నానేటి పరమేశ్వరా. చాలే, చీరంతా పాడు చేసావు, ఇప్పుడు ఉతుక్కోలేక చావాలి. ఆ మాట ఎందుకులేండి.
మీ ఓయన్ గారు ఉతుకుతారు కానీ మీరు ఉతకరు కదా. అవును, తవరేటి ఎలాగొచ్చేసినారు? నీకోసమే వచ్చాను. ఏంటి నా కోసం వచ్చారా? నా చెవులు కానీ చెడిపోలేదు కదా. ఏది ఇంకో పాలు చెప్పండి. నీకోసమే వచ్చాను నూకాలు. మా అమ్మగారు లాంటి పెద్దోళ్ళ చుట్టూ పట్టు చీరల చుట్టూ తిరుగుతారు తప్ప నాలాంటి దానికోసం తవరెందుకు వస్తారు కానీ ఇంకో మాట చెప్పండి. చెప్పడానికేం లేదు పరమేశ్వరా, నీకోసమే వచ్చాను. మీ అమ్మగారు నిన్ను వెంటనే ఇంటికి వచ్చేయమన్నారు. ఆవిడ చెప్పడం బాగుంది, తవరు రావడం బాగుంది. ఈ బంట్రోజు పనులు తవరు ఎప్పటి నుంచి మొదలెట్టారు? అయినా నానెందుకు రావాలంతా? నాలాగా గొడ్డు సేకరి చేసి శివార్లు తినడానికి ఎవ్వులు దొరకనేదంతా. అదంతా నాకు తెలియదు పరమేశ్వరా, నిన్ను పిలుచుకురమ్మన్నారు అంతే. ఎందుకంత? కొత్త పని మనుషులు పెట్టుకున్నారు కదా, ఆ శాతం చేయించుకోమని చెప్పండి. ఫోన్లో ఎలాగున్నారు అని అడిగితే సిగ్గుట్టిస్తున్నారు. ఇప్పుడు సిగ్గు నజ్జ ఒగ్గేసి నాన్నెలాగ వస్తాను? రేత్రి పగలు సేకరి చేయడం తప్ప అక్కడ ఏటుంది? ఇక్కడైతే నాకు పని పాట లేదు. చక్కగా కొత్త పెళ్లి కూతులాగా చూసుకుంటున్నారు. ఈ సుఖం ఒగ్గేసి మళ్ళీ ఆ నరకంలోకి నాన్న సత్తే రాను. ఈ మాటే మీ అమ్మగారికి చెప్పేయమంటావా పరమేశ్వరా? ఒక్కసారి కాదు 100 సార్లు చెప్పుకో. నాకేంటి భయం అనుకుంటున్నావేటి? నాలాగా కట్టపడి పని చేస్తే ఎవులైనా మగరాణిలాగా చూసుకుంటారు. మరైతే రానన్నావని చెప్పేయమంటావా? నా మాట తెలుగులోనే కదా చెప్తున్నాను. సరే, నీ ఇష్టం. మీ అమ్మగారు మెట్ల మించి జారిపడ్డారు, కాలు విరిగింది. డాక్టర్లు మంచం దిగద్దన్నారు, అందుకనే నిన్ను పిలవమన్నారు. ఏటమ్మా, ఏటైంది మా అమ్మగారికి? జారి పడిపోనారా? దెబ్బలు తగిలయ్యా? డాక్టర్ బాబు మంచం దిగొద్దని చెప్పారా? ఇప్పుడు అలాగున్నారమ్మా. ఎలా ఉంటారు? చేసేవాళ్ళు చూసేవాళ్ళు లేరు. అలాగే బల్లిలా మంచానికి అతుక్కుపోయి ఉన్నారు. అందుకే నిన్ను పిలుచుకురమ్మన్నారు. నువ్వేమో రానని మొండికేస్తున్నావు. ఈ విషయమే ఆవిడకి చెప్తాను, తర్వాత ఏం చేసుకుంటారో ఆవిడిష్టం. అదేటి మాటమ్మా? అవతల మా అమ్మగారి కాలు దెబ్బ తగిలి బాధపడుతుంటే నాన్న ఇక్కడ ఎలా కోకుడుతాను అనుకుంటున్నారు? అందరూ ఆ అమ్మ చుట్టూ చేరి భజన చేసేవోలే గాని అవసరానికి సాయపడే వాళ్ళు ఒక్కరు లేరు. నాన్న కూడా చూడకపోతే ఇంకెవులు చూస్తారు. నాన్న కూడా మీతో వస్తాను పదండి. ఓ అమ్మగారు, మా అమ్మగారికి దెబ్బలు తగిలినాయి అంత. నాన్న వెళ్ళి చూసొస్తాను. అమ్మగారికి చెప్పండి. అలాగే. హాయ్ అమ్మగారండి, 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 అమ్మగారు, అమ్మగారండి, పొలము, అమ్మగారండి, అమ్మగారండి, పొలము, పొలము, అమ్మగారు. అమ్మగారండి, పొలము, తమరు ఏడున్నారా? తమ కోసం ఇల్లంతా ఎత్తికేస్తున్నాను. తమ కాలుకి ఏదో దెబ్బ తగిలిందని అవసరమ్మా సిసి వాండాలమ్మ గారు చెప్పారు. ఏ కాలమ్మా? కుడికాల ఎడంకాల? తమకు దెబ్బ తగిలిందని తెలవగానే మనసంతా గిలగిల్లాడిపోనాది. నిజంగానే దెబ్బ తగిలింతుంది. లేకపోతే ఏది కానేలా ఎత్తినిందని ఇవాళప్పుడు తమరు తొంగూరు కందా. ఇప్పుడు అలాగుందమ్మా. దెబ్బ తగిలింది నాకు కానీ లక్ష్మీదేవి కాదుగా. నువ్వెందుకు అలా బాధపడిపోతున్నావు? అదేటమ్మా అలాగంటారు? రోడ్డు మీద వెళ్తుంటే కుక్క పిల్ల కాలు ఇరిగితేనే అయ్యో పాపం అనిపిస్తుంది. అట్లాంటిది మీకు మా అమ్మగారికి కాలు ఇరిగితే బాధ అనిపించదేటమ్మా? ఏది ఆ కాలు ఇలా గడయండి, 2 చేతులతో మర్దన చేసేస్తాను. దెబ్బకి నెప్పికి ఇప్పి ఎగిరిపోద్దా? ఏం అక్కర్లేదు. పని మనిషి ఇప్పుడే చక్కగా నూనె రాసి మర్దన చేసి వెళ్ళింది. అలాగా? నాకు తెలదలేండి. చేతుకోకులు కాలుకోకులు పని చేయడానికి 2 ఉన్నారని మీ పరమేశ్వర్ చెప్పిందిలేండి. అవును, డబ్బు పారిస్తే ఎంతమంది పని మనుషులైనా వస్తారు. నువ్వు లేనంత మాత్రాన కాలు నొప్పి తగ్గకపోదు, ఇంట్లో పనులు ఆగిపోవు. అది గుర్తుంచుకో. అలాగా? మరి వాళ్ళంతలా సేవ చేస్తున్నా రోగంతో తీసుకున్నట్టు ఇంకా మంచం ఎందుకు దిగలేదంతా? ఆ సరేగానమ్మా, రేత్రి పగులు నాను తమ కళ్ళ ముందే ఉంటున్నా పిలిచినంతనే పలకపోతే ఏ పెత్తనానికి వెళ్ళావు అంటారు కదా. మరి ఇంట్లో సడి చెప్పిండేదు. మీ పనులంతా ఏ పెత్తనానికి వెళ్ళారంతా? అదా నీ అనుమానం? పాపం వాళ్ళు కష్టపడుతున్నారని నేనే బయటకు వెళ్ళి రమ్మన్నాను. నువ్వు మనుషుల్ని ఏకంగా పైకి పంపిస్తావు కానీ బయటకి ఎప్పుడు పంపిస్తావు? కొత్తగా చేరిన పని మనుషులు ఎంత చక్కగా పనిచేస్తున్నారో. నీలాగా అరుపులు కేకలు లేవు. నోటికొచ్చిందల్లా మాట్లాడరు, ఎదురు సమాధానం చెప్పరు. టైం దొరికితే లక్ష్మీదేవి ఇంటికి పరిగెత్తరు. అందులో ఒక అమ్మాయి అయితే వంట ఎంత బాగా చేస్తుందో. నీలాగా పప్పు ముద్దలు, మెంతి కూరలు, మజ్జిగ పులుసులు, పాత చింతకాయ పచ్చళ్ళు కాదు, బిర్యానీలు, ఫ్రైడ్ రైసులు, పులకాలు, పిజ్జాలు, పరోటాలు, కుర్మాలు, ఆహాహా,
హోటల్లో కూడా దొరకవు. అంత బాగా చేస్తుంది. అవి ఒకసారి రుచి చూస్తే రోజుకు 2 సార్లు తినేవాళ్ళు 4 సార్లు తింటారు. అంత రుచిగా ఉంటాయి. అలాగా, అందుకే కావాలి తమ రోజుకి 4 సార్లు తినేసి ఒళ్ళు కొవ్వెక్కిపోయి తొంగుడు పోనారు. నీకెందుకంత ఏడుపు? నువ్వు ఎక్కడో పల్లెటూరు నుంచి వచ్చావు. ఆ అమ్మాయి ఇక్కడే పుట్టి పెరిగింది. తనకు చాతనైనట్టు నీకెలా చాతనవుతుంది? బావిలోకి దూకుతా అనే సవితే గాని దూకే సవితి లేదని వెనకడికి ఎవడో అన్నాళ్ళేండి. అలాగే పని మనుషులు ఉన్నారు అని తవర కలవరించడమే గాని ఎవ్వులు అగుపడతలేదు. నా దగ్గర మొఖమాడి ఎందుకు గాని ఇంతకి పని మనుషులు ఉన్నట్టా నేనట్టా అది చెప్పండి. ఇప్పుడు లేరు, నేనే పంపించేశాను. పంపించేశారా? అదేం పాపం, ఎందుకు ఒలగ చేశారు? ఈ ఇంట్లో అలవాటైన దానివని, పనులోంచి తీసేస్తే నా మీద పడి ఏడుస్తావని ఆండాళ్ళు చెప్పింది. అందుకే వాళ్ళని పంపించేశాను. అయినా ఆ లక్ష్మీదేవి ఇంట్లో చిల్లర పనులు చేస్తూ చిప్పలు కడుగుతూ కుక్కలా ఓ మూల పడడమేగా నీ పని. ఇక్కడైతే ఇల్లంతా నీదే. కావాల్సిన తిండి, కావాల్సినంత నిద్ర, ఇంకేం కావాలి? నీ కడుపు కొట్టిన పాపం నాకెందుకు కానీ ఇప్పటి నుంచైనా బుద్ధిగా పనిచేసుకో. ఇప్పుడు నాకు బాగా అర్థం అయిపోనది. నాకు ఏడా పని దొరకదని బాధపడిపోయి బెంగెట్టుకుని మంచం ఎక్కేశారన్నమాట. నా గురించి తవరేటి బాధపడనక్కర్లేదు. నాకు పని దొరక్క ఈడక రాలేదు. నాన్న చెయ్యాలనుకుంటే చేతి నిండా పనే. అసలు లక్ష్మీదేవి గారే మా ఇంట్లోనే ఉండిపో, నువ్వే పని చెయ్యక్కర్లేదు, నిన్ను మా సొంత మనిషిలా చూసుకుంటాము అని చెప్పారు. అది కాక ఆ వచ్చిన వాళ్ళందరికీ నూకాలమ్మంత మంచి మనిషి లేదు, ఇంటి పని వంట పని చక్కగా చేసుకెళ్తుందని చెప్పారు. ఆ వచ్చిన వాళ్ళంతా మా ఇంట్లో పనికిరా అని నా ఎంట పడ్డారు. జీతం కూడా ఎక్కువ ఎత్తా అన్నారు. కాకపోతే అలవాటు పడిపోయిన ఇల్లు కందా, నాన్న కూడా లేకపోతే మీ కాఫీ నీళ్ళు ఇచ్చేవాళ్ళు ఉండరని వచ్చేసా. ఏదోలా వచ్చేసావు కదా, నీ మీద జాలిపడి పనిస్తున్నాను. ఇక్కడే ఉండి పని చేసుకో. అలాగేలేండి, తమరు అంతలా బతుకులాడుతుంటే చేసుకోక సత్తానా చేసుకుంటాలేండి. పాపం తమరు కడుపు నిండా వండం తిని ఎన్నాళ్ళు అయిపోనాదో. ఉండండి, కాసిన ఏడేడి కాఫీ నీళ్ళెట్టుకొస్తాను. భార్గవి, ఏమిటండి? సాయంత్రం 5 గంటలకు మన పెళ్లి. ఈరోజు సాయంత్రం 5 గంటలకా? అవును, ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. అందుకే వెంటనే ముహూర్తం పెట్టించేశాను. శాంతినగర్ వెంకటేశ్వర స్వామి గుడిలో మన పెళ్లి. దేవుడు ముందు చేసుకుంటే మన కాపురం 10 కాలాల పాటు చక్కగా ఉంటుందని అక్కడ ఏర్పాటు చేశాను. అది సరే, కనీసం మా వాళ్ళకైనా చెప్పకుండా, ఏ ఏర్పాట్లు లేకుండా ఇప్పటికిప్పుడు పెళ్ళంటే ఎలాగండి? అవన్నీ ఆలోచించకు. చాలా మంచి ముహూర్తం అని పంతులు గారు చెప్పారు. అందుకే నేను సరే అనేశాను. ముందు పెళ్లి అయిపోని, కావాలంటే ఏ స్టార్ హోటల్లోనూ రిసెప్షన్ ఏర్పాటు చేస్తాను. అప్పుడు అందరినీ పిలవచ్చు. ఏర్పాట్ల విషయంలో కూడా నువ్వేమీ కంగారు పడకు. కావాల్సిన చీరలు, నగలు, మెట్టెలు, మంగళసూత్రాలు అన్ని ఏర్పాట్లు చేశాను. నువ్వు వచ్చి పెళ్లిపీటల మీద కూర్చుంటే చాలు. చిన్న చిన్న పనులు కొన్ని మిగిలిపోయాయి, అవి చూసుకుని ముహూర్తం టైం కల్లా నేను వచ్చేస్తాను. రెడీగా ఉండు. భార్గవి, ఏమిటమ్మా ఇది? ముత్యాలరావుతో నీ పెళ్ళ? ఆ మాటే భరించలేకుండా ఉన్నాను. ఇన్నాళ్ళుగా నేను ఎదురు చూసింది ఇలాంటి పెళ్లి కోసమేనా? మనసు చంపుకొని నువ్వు ఈ పెళ్లి చేసుకున్నా సుఖంగా సంతోషంగా ఉండలేవు. ఈ పెళ్లి నేను చూడలేను, చూసి ఆ బాధ తట్టుకోలేను. వద్దు, నువ్వు ఈ పెళ్లి చేసుకోవద్దమ్మా. అమ్మా, నేను ఈ పెళ్లి గురించి నీకు ముందే చెప్పాను. ముత్యాలరావు పెళ్లికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేసేశాడు. ఇప్పుడు నువ్వు కానీ నేను కానీ చేయగలిగిందేమీ లేదు. భార్గవి. అవునమ్మా, ముత్యాలరావు నన్ను బలవంతంగా పెళ్లి చేసుకోవడం లేదు, నా ఇష్టం మీదే చేసుకుంటున్నాడు. అంచేత నాకేదో అన్యాయం జరిగిపోతుందని నువ్వు అనవసరంగా బాధపడకు. భార్గవి, నువ్వే పరిస్థితుల్లో ఈ పెళ్లి ఒప్పుకున్నావో నాకు తెలుసు. ఎవరో ఏదో అన్నారని ఈ పెళ్లి చేసుకొని నీ జీవితాన్ని నాశనం చేసుకోవద్దు. ఇవాళ కాకపోతే రేపు జరిగిన దాంట్లో నీ తప్పేమీ లేదని అందరికీ తెలిసిపోతుంది. అప్పుడు నీకు తగిన సంబంధం రాకపోదు. అందుకే ఈ పెళ్లి వద్దు భార్గవి, నా మాట విను. కన్న తల్లిగా బతిమాలుకుంటున్నాను, ఈ పెళ్లి చేసుకోవద్దు. అమ్మా, అందరూ చెడిపోయిందంటున్నా నీ కూతురికి పెళ్ళవుతుంటే సంతోషించక వద్దు అంటావేంటమ్మా? ఇన్నాళ్ళు నాకు పెళ్లి కాదేమోనని కంగారు పడ్డా నువ్వు
ముత్యాలరావుతో ముచ్చటగా పెళ్ళవుతుంటే ఆనందించకుండా అలా బాధపడతావేమిటి? అక్కడ ఇక్కడ ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషించడానికి డబ్బు సంపాదిస్తున్న నీ కూతురు ఈ పెళ్లితో ఒక్కసారిగా ధనవంతరాలైపోతుందంటే సంతోషించక అలా కలవరపడతావేంటమ్మా? పెళ్ళి ఎంత చక్కటి మాటమ్మా. ఆడపిల్ల పెళ్ళైతే చాలు జీవితంలో అన్నీ సాధించినట్టే అని ఎంతగానో ఆనందిస్తారు కదమ్మా అమ్మా నాన్నలు. ప్రతి ఆడపిల్ల అందమైన కలలు కనేది ఆ పెళ్లి కోసమే కదమ్మా. అలాంటిది నీ కూతురు కలలు నిజం కాబోతుంటే పెళ్ళొద్దంటావేంటమ్మా? రేపు నీ కూతురుకు కూడా పెళ్ళైందని ప్రతి వాళ్ళకి గర్వంగా చెప్పుకుని ఆనందంతో ఉప్పొంగిపోవాల్సిన సమయంలో నువ్వు అనవసరంగా కంగారు పడుతున్నావెందుకు? కూతురు మెళ్ళో 3 ముళ్ళు పడబోతుంటే ఆశీర్వదించాల్సిన సమయంలో ఈ కన్నీటి అక్షింతలేంటమ్మా? భార్గవి, ఇంక నాకేం చెప్పొద్దు. కూతురు పెళ్లిపేటల మీద సిగ్గుతో తలదించుకొని 3 ముళ్ళు వేయించుకుంటే ఏ తల్లైనా ఆనందిస్తుంది, కానీ పరిస్థితులకు తల వంచి తాళి కట్టించుకుంటే సంతోషించదు. ప్రేమాభిమానాలతో మనసు నింపుకొని పెళ్లి చేసుకోవాలనుకుంటుంది, కానీ మనసు చంపుకొని పెళ్లి చేసుకోవాలనుకోదు. ఇది 2 మనుషులు జరుగుతున్న పెళ్లి, కానీ 2 మనసులకు జరుగుతున్న పెళ్లి కాదని తెలిసి కూడా ఆనందంతో పొంగిపోలేను, చూస్తూ ఊరుకోలేను. నేను బతికుండగా ఈ పెళ్లి జరగటానికి వీల్లేదు. నేను జరగనివ్వను. అమ్మా, మాటలతో విసిగిపోయాను, పరిస్థితులకి కరిగిపోయాను. అందుకే ముత్యాలరావుని పెళ్లి చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చాను. అంచేత అనుకున్న సమయానికి నా మెళ్ళో పసుపు తాడైనా పడాలి, లేదంటే ఉరితాడైనా పడాలి. అంతకన్నా వేరే దారి లేదు. హలో, ఎవరు? నేను ముత్యాలరావును మాట్లాడుతున్నాను. నేను ABCDEFGH రమణారావును మాట్లాడుతున్నాను. పంచాలాల్చి వేసుకుని పెళ్లి మూడ్లో ఉన్నాను బ్రదరు. తర్వాత ఫోన్ చేయి. అలాగా? పెళ్ళంటున్నావు ఎవరికి? నువ్వు భలే జోకులేస్తావయ్యా. పెళ్ళెవరికంటావేంటి? నాకే. పెళ్లి కూతురు భార్గవి. అది అయ్యే పని కాదులే, మీ పెళ్లి క్యాన్సిల్. పెళ్లి క్యాన్సిలా? అదేంటి సడన్ గా ఆటం బాంబు పేల్చావు? పెద్ద మనిషిలా ఈ పెళ్లి ఖాయం చేసింది నువ్వు, ఇప్పుడు క్యాన్సిల్ అంటావేంటి? నాకు హార్ట్ అటాక్ వచ్చేలా ఉంది. ముందు అసలు విషయం